హలో స్టూడెంట్స్, వరల్డ్ జాగ్రఫీ ప్రపంచ భూగోళ శాస్త్రంలో మాడ్యూల్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అంటే భూమి యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, భూ భ్రమణం అంటే ఏంటి, భూ పరిభ్రమణం అంటే ఏంటి, అయనాలు విషవత్తులు అంటాం కదా, అవి ఎలా ఉంటాయి, మనకి రాత్రి పగలు ఎందుకు ఏర్పడుతున్నాయి, సీజనల్స్ అనమాట. మనకి ఋతువులు ఉంటాయి కదా, సో ఋతువులు కాలాలు, వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము, ఇలా ఆర్డర్లో వస్తాయి కదా. ఇటువంటి సీజన్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి, సో రీజన్స్ ఫర్ సీజన్స్ అన్నీ కూడా మనం క్లారిటీగా ఈ క్లాస్లో చూద్దాము. సో కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట, భూమి యొక్క కదలికలు. సో భూ కదలికలు అంటారు. అంటే ఎలా మూవ్ అవుతుంది, భూమికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయని మనం చూద్దాము. సో ప్రధానంగా మన సౌర కుటుంబంలో సూర్యుడితో పాటుగా, సూర్యుడు వచ్చేసి పెద్ద నక్షత్రం మన సౌర కుటుంబంలో, ఒకే ఒక నక్షత్రం. అయితే సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఉంటాయని చెప్పుకున్నాం. సో 8 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాని గురుత్వాకర్షణ శక్తి బలం ప్రభావంతో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవేను అస్టరాయిడ్స్ కావచ్చు, ఇంకా మనకి తోకచుక్కలు, తర్వాత కుయిపర్ బెల్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్ కావచ్చు, మరగుజ్జు గ్రహాలు, ఐసీ అండ్ రాకీ బాడీస్ అన్నీ కూడా సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క గ్రహం కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది, మళ్ళీ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. అర్థమైందా? తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇప్పుడు భూమినే తీసుకుందాం. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, అంటే తను స్వయంగా తిరుగుతూ ఉంది. అలా తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. 12 గంటలు చీకటి, 12 గంటలు పగలు ఉంటుంది మనకి. అలానే నెక్స్ట్ వచ్చేసి భూ పరిభ్రమణం, రెవల్యూషన్ అనమాట. అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. దాంతో మనకి సీజన్స్ ఉంటాయి, 3 నెలలు 4 నెలలు ఈ సీజన్ అని చెప్పుకుంటాం కదా, ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి భూమి మాత్రమే కాదు, అన్ని గ్రహాలు కూడా తన చుట్టూ తాను తిరుగుతాయి, అలానే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు శని గ్రహం ఉంది, చాలా స్లోగా తిరుగుతుంది అనమాట. కాబట్టి ఇది కంపల్సరీ అన్ని గ్రహాలు కూడా తిరుగుతాయి. పెద్ద పెద్ద గ్రహాలకి, ఇప్పుడు శని గ్రహానికి మాత్రమే రింగ్స్ ఉన్నాయి, వలయాలు ఉన్నాయి అనుకోవద్దు. పెద్ద గ్రహాలన్నింటికి ఉన్నాయి, జూపిటర్కి ఉన్నాయి, శని గ్రహానికి ఉన్నాయి, యురేనస్, నెప్ట్యూన్ అంటికి కూడా వలయాలు ఉన్నాయన్నమాట. కాకపోతే మనకి శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు చాలా బాగా నీట్గా కనిపిస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ భూమి కదలికల్లో రొటేషన్ అనమాట. సో రొటేషన్ అంటే భూభ్రమణం. సో తెలుగులో వచ్చేసి భూభ్రమణం అంటాం. సో భూభ్రమణం అంటే సెల్ఫ్ రొటేషన్, అంటే తానుకు తానే తిరగడం, తనంతట తానే తిరగడాన్ని భూభ్రమణం అంటాం. ఇప్పుడు భూమి ఉంది, తన చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. సో భూమి ఎలా తిరుగుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి, అంటే పశ్చిమం నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో భూమి ఎలా తిరుగుతుంది, పశ్చిమం నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వెస్ట్, సో ఇది వెస్ట్ అంటే పశ్చిమం, ఇది వచ్చేసి ఈస్ట్ అనమాట, ఇది వచ్చేసి ఈస్ట్. కాబట్టి మనకి పశ్చిమం నుంచి తూర్పుకి భూమి అనేది తిరుగుతూ ఉంది. ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. కొంచెం బెండ్ అయి ఉంటుంది భూమి అనేది, అంటే నేను చెప్పాను కదా, కొంచెం బెండ్ అయి తిరుగుతూ ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉండదు, కొంచెం ఇలా బెండ్ అయ్యి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు, భూభ్రమణం అని చెప్పేసి పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే రొటేషన్ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. అంటే దాని యొక్క ఓన్ యాక్సిస్, దాని యొక్క కక్షలోనే అది తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, యాజ్ ది ఎర్త్ రొటేట్స్ ఈచ్ ఆఫ్ ఏరియా సర్ఫేస్ గెట్స్ ఏ టర్న్ ఇన్ టు ఫేస్ అండ్ బి వార్మ్డ్ బై సన్. ఇప్పుడు భూమి ఇలా ఉంది, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, భూమి ఇలా ఉంది, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది, సూర్యకాంతి పడుతుంది. ఇలా తిరిగితే ఒక ఏరియాకి సూర్యకాంతి వస్తుంది, ఈ పక్క చీకటి వస్తుంది, ఈ సైడ్ చీకటి ఉంటుంది, ఈ సైడ్ పగలు ఉంటుంది. మళ్ళీ ఇది ఇలా తిరిగింది అనుకోండి, మళ్ళీ దానికి చీకటి వస్తుంది, మళ్ళీ పగలు వస్తుంది. సూర్యుడు మాత్రం ఎలా ఉంటాడు, ఇలా తిరుగుతా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా భూమిని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భూమి సూర్యుడికి ఎదురుగా ఉందనుకోండి, ఇలా రౌండ్గా ఉంది, ఎలా ఉంది సూర్యుడికి, ఇక్కడ పగలు ఉంటుంది, ఇక్కడ రాత్రి ఉంటుంది. మళ్ళీ ఇలా తిరిగింది అనుకోండి, దానికి పగలు, ఇక్కడ చీకటి, ఇలా అనమాట. సూర్యుడికి అయితే ఏ విధంగా ఫేస్ ఉంటుందో భూమి, దానికి పగలు ఉంటుంది, వెనక వైపు రాత్రి అయితే ఉంటుందన్నమాట. తర్వాత లైఫ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్, అవునా కాదా? సూర్యకాంతి అనేది లేకుండా, అంటే సన్లైట్ అనమాట, మనం సన్లైట్ అంటాం కదా. సన్లైట్ అంటే ఏంటి, సూర్యకాంతి. సూర్యకాంతి అనేది లేకుండా జీవం అనేది ఉండలేదన్నమాట. ఇప్పుడు మనకి సూర్యకాంతి, విటమిన్ డి అనే కాదు, కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసిన్థసిస్ అంటారు. దానివల్ల పిండి పదార్థాలు తయారవుతాయి, అంటే ఆహారం అనేది తయారవుతుంది అనమాట. ఆ ప్రక్రియ అనేది లేకుంటే మనకి పంటలు పండవు, జీవం బతకలేదన్నమాట. సూర్యుడు లేకుంటే జీవం బతకలేదు. ఒక స్టార్ యొక్క ప్రాముఖ్యత, అది నక్షత్రం యొక్క ప్రాముఖ్యత. సో అందుకే హిందూ మతంలో సూర్యుడిని భగవానుడు
దైవంగా భావిస్తారు. చాలా మతాల్లో సూర్యుడిని దైవంగా భావిస్తారు కొన్ని నాగరికతల్లో. కాబట్టి సూర్యుడు అనేవాడు లేకుంటే అసలు జీవం అనేది ఉండదన్నమాట, భూగ్రహం అనేది ఉండదు. అర్థమైందా? కాబట్టి ఈ జీవం బతకడానికి సూర్యకాంతి అనేది చాలా అవసరం అనమాట. అవసరం అంటే కంపల్సరీ, మ్యాండేటరీ. ఓకేనా? సో ఇలా ఈ విధంగా ఎర్త్ అనేది తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి మనకి డే అండ్ నైట్స్ అనమాట. డే అండ్ నైట్స్ అంటే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. సో రాత్రి పగలు అండ్ రాత్రి ఏర్పడుతున్నాయి అన్నమాట. సో రాత్రి పగలు మనకి ఎందుకు ఏర్పడతాయంటే ఇలా, ఇప్పుడు ఇక్కడ సన్ ఉన్నాడు, ఈయన సన్ను, ఇక్కడ వచ్చేసి భూమి ఎర్త్. సో ఇప్పుడు సూర్యుడు కిరణాలు నిలబడుతున్నాయి అంటే ఇక్కడంతా కూడా డే అనమాట, ఇక్కడ వచ్చేసి నైట్. అవునా కాదా? ఎందుకంటే వెనక వైపు ఉన్నాడు కాబట్టి కనిపించదు. కాబట్టి మళ్ళీ తిరిగినప్పుడు మళ్ళీ ఈ భాగం ఇటు వస్తుంది. సో అప్పుడు వీళ్ళకి డే అవుతుంది, వాళ్ళకి నైట్ అవుతుంది. ఈ విధంగా భూమి యొక్క భ్రమణం అనేది ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అది అంశం అనేది. ఎలా తిరుగుతుందంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి, గుర్తుపెట్టుకోండి, పశ్చిమం నుంచి తూర్పుకి. సో పశ్చిమం నుంచి తూర్పుకి భూమి తిరుగుతుంది. సో అందువల్ల మనకి మొట్టమొదటి సూర్యోదయం అనేది జపాన్ దగ్గర అవుతుంది. సో ప్రపంచ పటంలో సూర్యుడు ఉదయించే మొట్టమొదటి ప్రాంతం జపాన్ అనమాట. సో జపాన్ దగ్గర నుంచి ఇలా వెస్ట్ సైడ్ తిరిగే కొద్దీ మన కొరియా, చైనా, ఇండియా, పాకిస్తాను, అరేబియా, తర్వాత ఆఫ్రికా, యూరోప్, ఇంగ్లాండ్, తర్వాత కెనడా, అమెరికా అలా వస్తాయన్నమాట. సో కాబట్టి ఇలా పశ్చిమం నుంచి తూర్పు వైపుకి భూమి అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అర్థమైందా? ఇలా తర్వాత వచ్చేసి రెవల్యూషన్ అనమాట. రెవల్యూషన్ అంటే భూ పరిభ్రమణం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. భూ పరిభ్రమణం. సో భూ పరిభ్రమణం అంటే భూమి తనంతట తాను తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆగిపోలేదు కదా, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. మన సౌర కుటుంబంలో ఉండే 8 గ్రహాలు తిరుగుతున్నాయి. మొత్తం సౌర కుటుంబంలో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్, ప్రతి ఒక్క వస్తువు, ఖగోళ వస్తువు అన్నీ కూడా ఈ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఖగోళ చక్రాలు అన్నీ కూడా, అర్థమైంది, గ్రహ చక్రాలు అన్నీ కూడా ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క భూమి కూడా మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ అనేది సన్ అనమాట. ఫిక్స్డ్ పాత్ ఆర్బిట్. ఇప్పుడు ఇక్కడ సన్ ఉన్నాడు, సో ఇక్కడ వచ్చేసి భూమి తిరుగుతూ ఉంది, దీర్ఘచతురస్ర కాలం తిరుగుతూ ఉంది. సో భూమి ఎర్త్, ఈ పాత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరిగి అలా ఉండదు, ఒక స్థిరమైనటువంటి కక్ష. సో కాబట్టి స్థిరమైన కక్ష. సో స్థిరమైన కక్షలో తిరుగుతుంది. తిరుగుతుంది? భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ తిరిగే విధానం ఎలా ఉంటుందంటే రౌండ్గా తిరగదు, సూర్యుడు చుట్టూ గుండ్రంగా తిరగదు. ఇలా అంటే ఎక్లిప్టిక్ అనమాట, అంటే దీర్ఘచతురస్రాకారంలో తిరుగుతుంది. సో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, ఎక్లిప్టిక్ అంటాము. ఇలా అనమాట, ఇలా తిరుగుతుంది ఎర్త్ అనేది. సో ఇలా దీర్ఘచతురస్రాకారంలో తిరుగుతుంది, రౌండ్గా తిరగదు. సో రౌండ్గా తిరిగితే మనకు ఒకే సీజన్ ఉంటుంది భూమి మీద. ఇలా తిరగడం వల్ల ఇప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి సమ్మర్ ఉంటుంది. సో సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు సీజన్స్ మారుతూ ఉంటాయి అనమాట. అంటే మనకి వాటిని 2 రకాలుగా పిలుస్తాం, విషవత్తులు, అయినాలని చెప్పేసి పిలుస్తాం, అయినాంతాలని చెప్పేసి. అవి కూడా చూద్దాం తర్వాత. సో ఇలా అనమాట. ఈ విధంగా భూమి అనేది సూర్యుని చుట్టూ స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా మనకి ఆల్మోస్ట్ 24 అవర్స్ పడుతుంది. సో 24 అవర్స్ అనేది మనకు పడుతుంది అనమాట భూమి తిరగడానికి, సూర్యుని చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరగడానికి. అయితే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 365 రోజులు అనమాట. మన సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 365 అంటే మనకి పావు అంటాం కదా, కాలు. సో పావు అంటాం కదా, ఇట్లా 1/4. కాబట్టి ఇంత టైం పడుతుంది అనమాట. ఇంత టైం పడుతుంది అంటే 4 సంవత్సరాలకి ఒక పావు కలిసి, ఒక్కో సంవత్సరానికి ఒక పావు. సో పావు అంటాం కదా, ఈ పావు ఒక క్వార్టర్ కలిసి ఒక డే ఏర్పడుతుంది. అందుకే మనకి ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీఫ్ ఇయర్ వస్తుంది, ఎక్స్ట్రా డే వస్తుంది. ఎక్స్ట్రా డే ఎందుకు వస్తుందంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 365 రోజులు బై క్వార్టర్ అనమాట. అంటే ఒక డేలో 1/4 వంతు ఇంత టైం పడుతుంది. సో ఇలా 3 సంవత్సరాలు. సో కాబట్టి 1/4, ఇది 1 ఇయర్, ఇది 1 ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 1 ఇయర్. సో ఇక్కడ చూడండి 3 కలిసాయి, ఇంకొకటి 365 ఇంకొక క్వార్టర్ కలిసిందంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా డే వచ్చింది. అంటే ఏంటి దీని అర్థము? 366 డేస్ వచ్చింది. ఎందుకు వస్తుందంటే ఫిబ్రవరిలో ఇక్కడ, సో ఫిబ్రవరిలో వచ్చేసి 29th డే వస్తుంది అనమాట. మనకి మామూలుగా ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్స్ట్రా డే ఒకటి కలిసి వస్తుంది. దాన్నే ఏమంటామంటే లీప్ సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. లీప్ ఇయర్, నార్మల్ ఇయర్, సాధారణ సంవత్సరం కాకుండా లీప్ సంవత్సరం ఎందుకంటామంటే
భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు ప్లస్ ఒక పావు రోజు అనమాట. ఒక క్వార్టర్ డే ఉంటుంది. ఆ క్వార్టర్ డే అనేది మనం కలుపుకుంటాం కాబట్టి, సో చివరిలో కలుపుకుంటాం కాబట్టి 4 సంవత్సరాలు 4 క్వార్టర్ కలిపి ఫుల్ అవుతుంది కదా. సో ఇట్లా మన కామన్ పావు, సో పావు కిలో 4 కలిపితే కేజీ కదా. సో కాబట్టి ఇలా ఒక కలుపుతున్నాను. దాన్ని ఏమంటామంటే 4 ఇయర్స్కి లీప్ ఇయర్ అంటాం. కాబట్టి 365 డేస్ అంటే నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ అంటే 366 డేస్ అనమాట. అంటే ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది, ఎక్స్ట్రా అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా మీకు నార్మల్ సంవత్సరంకి లీప్ సంవత్సరానికి మధ్య తేడా. అలానే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందో కూడా చూసారు కదా. సో ఇలా అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ద సర్ప్లస్ డే ఈజ్ టు ది మంత్ ఆఫ్ ది ఫిబ్రవరి సచ్ అన్ ఇయర్ విత్ ది 360 degrees కాల్డ్ లీప్ ఇయర్. సో ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఆ ఎక్స్ట్రా డేని ఫిబ్రవరిలో కలుపుతారు. దాన్ని ఏమంటారంటే లీప్ సంవత్సరం అంటాం. లీప్ సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి మామూలుగా సాధారణ సంవత్సరంలో, కానీ లీప్ సంవత్సరంలో మొత్తం 29 రోజులు అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ద ఎర్త్ ఈస్ గోయింగ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎక్లిప్టిక్ ఆర్బిట్ అనమాట. నేను ఎంత చెప్పాను కదా, దీర్ఘ చతురస్రాకార. సో దీర్ఘ చతురస్రాకార కక్ష. సో ఎటువంటి కక్షలు, ఏ షేపులు అంటే దీర్ఘ చతురస్రాకార కక్షలో తిరుగుతుంది. ఇక్కడ చూడండి, రౌండ్గా తిరుగుతుందా లేదు, ఇలా దీర్ఘ చతురస్రాకార కక్షలో తిరుగుతుంది అనమాట భూమి అనేది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మ్యాప్లో చూడండి, ఇది ఇంకా మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ సన్ అనుకోండి, సో ఇలా తిరుగుతుంది అనమాట. ఇలా దీర్ఘ చతురస్రాకారంలో తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది ఎర్త్ అనేది. సో ఎర్త్ అనేది ఇలా తిరుగుతుంది అనమాట. ఓకేనా, దీర్ఘ చతురస్రాకారంలో తిరుగుతుంది, రౌండ్గా తిరగదు. ఒకసారి మనం ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది సన్ అనమాట, ఇక్కడ సూర్యుడు ఇక్కడ భూమి అనమాట. సో భూమి ఇలా తిరిగేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్రింగ్ అనమాట, సీజన్స్ స్ప్రింగ్ అంటాం కదా, స్ప్రింగ్. ఇక్కడ వచ్చేసి సమ్మర్, ఇక్కడ వచ్చేసి ఆటమం అని ఇక్కడ వచ్చేసి వింటర్ అనమాట. అంటే మనకి సమ్మర్కి వింటర్కి మధ్యలో ఉండేది స్ప్రింగ్ అనమాట. సమ్మర్కి వింటర్కి మధ్యలో ఉండేది ఆటమం అనమాట. సో వింటర్కి సమ్మర్కి మధ్యలో ఉండేది స్ప్రింగ్ అనమాట. సో మనం పిలుస్తాం కదా ఋతువులు, వసంతకాలము, శరద్ ఋతువు, వసంత ఋతువు, శిశిర ఋతువు అని చెప్పేసి. అంటే మనకి ఆటమను ఈ స్ప్రింగ్ సీజన్ అనేవి సౌత్ ఇండియాలో కనిపించవు, మన భారతదేశంలో పెద్ద కనిపించవు అనమాట. మనకి హయ్యర్ లాట్యూడ్స్లో యూరోపు, అమెరికా, కెనడా, స్కాండినేవియన్ కంట్రీస్ అక్కడ బాగా కనిపిస్తాయి. మన ఇండియాలో అయితే కాశ్మీర్లో కనిపిస్తుంది. సో కాశ్మీర్లో బాగా కనిపిస్తుంది స్ప్రింగ్ సీజను, ఆటమన్ సీజను. అంటే ఆకులు రాలిపోవడము, బ్రౌన్ కలర్లో ఆకులు రాలిపోవడము, మళ్ళీ కొత్తగా చిగురించడము, ఇటువంటి సీజన్స్ మన దక్షిణ భారతదేశంలో పెద్ద కనిపించవు అనమాట. స్కాండినేవియన్ కంట్రీస్, ఆ కాశ్మీర్ పైన ప్రాంతాల్లో బాగా కనిపిస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా తిరుగుతుంది దీర్ఘ చతురస్రాకారంలో. ఇలా తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతుంది. ఆ మామూలు భూమి తన చుట్టూ తిరిగేటప్పుడు ఎలా తిరుగుతుందంటే వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ భూమి. సో ఇక్కడ చూడండి మీరు, భూమి కొంచెం బెండ్ అయి తిరుగుతుంది అనమాట. సో బెండ్ అయి, అవునా కదా, కొంచెం భూమి అనేది ఇలా బెండ్ అయి తిరుగుతూ ఉంది, ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అర్థమైంది కదా, దీర్ఘ చతురస్రాకారంలో తిరుగుతూ ఉంది సూర్యుని చుట్టూ. దీన్ని ఏమంటారంటే రెవల్యూషన్ అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది, 365 days and half కాల్ అనమాట. సో ఇన్ని రోజులు పడుతుంది. దాన్ని 4 సంవత్సరాలు కలుపుకుంటే లీప్ సంవత్సరం అనేది వస్తుంది అనమాట. కాబట్టి భూమి అనేది సూర్యుని చుట్టూ తిరిగేది ఏ కాలంలో తిరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. అంటే దీర్ఘ చతురస్రాకారంలో తిరుగుతుంది.